హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ తెలుగు హోమ్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. అదేనండి బాల్కనీ మేకోవర్ ఐడియాస్. సో ముందు మా బాల్కనీ ప్లెయిన్ గా ఖాళీగా ఎంటీగా అలా ఉండేదన్నమాట. సో అలా ప్లెయిన్ గా ఉన్న బాల్కనీని ఎలా బ్యూటిఫుల్ గా నీట్ గా ఆర్గనైజ్ చేశాను ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. సో ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ నోటిఫికేషన్స్ చూస్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. చూస్తున్నారు కదండి, ఇలా బాల్కనీ ప్లెయిన్గా ఖాళీగా ఉంది. ఇది 6 feet విడ్త్ ఉంది, అలాగే లెంత్ వచ్చి 13 feet ఉంది. స్మాల్ సైజ్ అని చెప్పలేము, అలాగని బిగ్ సైజ్ బాల్కనీ అని కూడా చెప్పలేము, జస్ట్ మీడియం సైజ్లో ఉంది. ఎంట్రన్స్లో మెయిన్ డోర్ దగ్గర ఉన్న బాల్కనీ ఇది. ఇలా ఖాళీగా ఉన్న ఈ బాల్కనీలో 1 by 1 అరేంజ్ చేసుకుంటూ చక్కగా ఎలా ఆర్గనైజ్ అయ్యిందో ఇప్పుడు చూద్దాం. బాల్కనీ ఆర్గనైజేషన్ అంటే ఫస్ట్ థింగ్ మనకి గుర్తుకొచ్చేది ప్లాంట్స్ అన్నమాట. ఈ ప్లాంట్స్ పెరగడానికి కావలసినవి పాట్స్. సో ఈ పాట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెట్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ పాట్స్ దొరుకుతాయి, కానీ ఇక్కడ మేము అరౌండ్ 20 సిమెంట్ పాట్స్ చేయించాము. సిమెంట్ పాట్స్ అయితే ఎండకి, గాలికి, వానకి స్పాయిల్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ సిమెంట్ పాట్స్ని అలాగే యూస్ చేస్తే బాగోదు కాబట్టి ఫస్ట్ నేను బేస్ కోటింగ్ లైట్ కలర్ వేసి ఒక రోజంతా డ్రై అవ్వడానికి అలా ఉంచానండి. నెక్స్ట్ డే అవి బాగా ఆరిపోయాక డిఫరెంట్ కలర్స్ వేసాను సెకండ్ కోటింగ్గా. ఇంకా మనకి ఇష్టమైతే డిజైన్స్ కూడా వీటిపైన వేసుకోవచ్చు, కాకపోతే నాకు ప్లెయిన్ కలర్స్ ఇష్టం కాబట్టి వీటిని అలాగే వదిలేస్తున్నాను. మామూలుగా మనం మన ఇంట్లో గోడలకి పెయింటింగ్స్ వేస్తాం కదా, అలాంటి పెయింటింగ్సే ఇవి. కొన్నింటికి బ్లూ కలర్ వేసాను, కొన్నింటికి పింక్ కలర్, ఇంకా కొన్నింటికి లైట్ గ్రీన్ కలర్, అలాగే కొన్నింటికి పర్పుల్ కలర్ వేసాను. కలర్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక పార్ట్స్ అన్నింటినీ చూడడానికి కలర్ఫుల్గా చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం ప్లాంట్స్ని కొంటాం కదా, ఆ నర్సరీస్లోని మట్టిని కూడా సేల్ చేస్తారనమాట. సో మట్టితో పాటు ఎరువును కూడా కొంచెం తెచ్చుకున్నాను. ఇప్పుడు ఈ మట్టిలో కొంచెం ఎరువును కూడా వేసి రెండింటిని మిక్స్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేశాక ఇప్పుడు ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కలర్ఫుల్ పాట్స్లో ఫిల్ చేయబోతున్నాను. అన్ని పాట్స్లో ఇలా మిక్స్ చేసిన ఈ మట్టిని ఫిల్ చేసి, అలాగే నర్సరీలో కొన్ని ప్లాంట్స్ కూడా తెచ్చుకున్నాను. సో వాటిని ఇందులో ప్లాంటింగ్ చేస్తున్నాను. మన బాల్కనీకి తగిన ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకొని ఎక్కడెక్కడ ఏవేవి పెడితే బాగుంటుందో ప్లాన్ చేసుకొని కొనడం బెస్ట్ అన్నమాట. ఇందాక చూపించింది క్లే పాట్ అన్నమాట. సో ఇది సెరమిక్ పాట్. వీటిని బయట నర్సరీస్లో కొన్నాను. సో నా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్స్ ఉన్నాయి. సో మేము చేయించుకున్న సిమెంట్ పాట్స్తో పాటు నేను కొన్ని సెరమిక్ పాట్స్ కూడా కొన్నాను, కొన్ని క్లేతో చేసిన పాట్స్ కూడా కొన్నాను. సో మార్కెట్లో మనకి ఇలా చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ పాట్స్ దొరుకుతాయి. ఈవెన్ ప్లాస్టిక్ పాట్స్ కూడా దొరుకుతాయి. మనకి ఇష్టమైనవి తీసుకొని అరేంజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్ పార్ట్స్, వాటికి డిజైన్ కూడా వచ్చిన పార్ట్స్ కూడా ఉంటాయి. సో మనకి నచ్చినవి, మనకి ఇష్టమైనవి తీసుకొని మనం బాల్కనీని చక్కగా అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని సీడ్స్ ఉంటే వాటిని ఈ పాట్లో వేస్తున్నానండి. సో ఇప్పుడు ప్లాంట్స్ అన్నింటినీ పాట్స్లో పెట్టి రెడీగా ఉంచాను.
మా బాల్కనీకి ఫ్రంట్ సైడ్ అలాగే రైట్ సైడ్ ఓపెన్గా ఉంటుందండి. సో ఆ రైట్ సైడ్ కార్నర్లో ఓపెన్ ప్లేస్లో ఆ వాల్ పైన గ్రిల్ వర్క్ చేయించాలని డిసైడ్ అయ్యాము. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ ఐరన్తో చేసిన ఈ గ్రిల్ని ఆ వాల్ పైన కార్నర్లో ఫిక్స్ చేయించబోతున్నాము. ఇక్కడ నా ప్లాన్ ఏంటంటే ఆ ఐరన్ గ్రిల్కి కింద వాల్ దగ్గర మనీ ప్లాంట్స్తో ఉన్న పాట్స్ని పెడితే ఆ మనీ ప్లాంట్స్ అలా గ్రో అయ్యి అల్లుకొని ఆ గ్రిల్ మొత్తం అల్లుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది కదా అనేసి నేను ఇలా ప్లాన్ చేసి గ్రిల్ని ఫిక్స్ చేయించబోతున్నానండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చి గార్డెన్ కార్పెట్ కొన్నానండి. సో ఇది ఇక్కడ వేయబోతున్నాను. ఇది ఆప్షనల్ అనమాట, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు. కాకపోతే ఈ కార్పెట్ వేయడం వల్ల కంప్లీట్ లుక్ అనేది ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. గ్రీనరీగా జస్ట్ మనం పార్క్లో ఉన్నట్లు ఫీల్ వస్తుంది. ఈ కార్పెట్ 6 feet ఇంటూ 10 feet తీసుకున్నాను. అంటే టోటల్ 13 feet ఉంది కదా. సో 3 feet వదిలేసాను ప్లాంట్స్ అవి పెట్టుకోవడానికి. సో 10 feet వరకే తీసుకున్నాను. 6 feet by 10 feet తీసుకున్నాను. అంటే టోటల్ 60 feet. సో 65 rupees పర్ ఫీట్ అనమాట. నాకు ఈ కార్పెట్ అరౌండ్ 4000 రూపీస్కి వచ్చేసింది. ఇందులో క్వాలిటీస్ ఉంటాయండి. క్వాలిటీ వైజ్ ప్రైస్ ఉంటుంది. స్టార్టింగ్ ప్రైస్ ఐ థింక్ 55 rupees పర్ ఫీట్ ఉంది. సో ఇక్కడ ఈ కార్పెట్ని నీట్గా అరేంజ్ చేస్తున్నాం. మనకి కావాలంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే ఫోల్డ్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ ప్లాస్టిక్ మెటీరియల్ కాబట్టి ఎండకి వానకి ఈ కార్పెట్ స్పాయిల్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. కాకపోతే వర్షాకాలంలో వాటర్ ఇందులో డ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి రైనీ సీజన్లో ఏం చేయాలంటే ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకొని మనకి కావాల్సినప్పుడు మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్లు కొన్ని ప్లాస్టిక్ ప్లేట్స్ని కొన్నానండి. ఇవి డిఫరెంట్ సైజెస్లో ఉన్నవి కొన్నాను. వీటిపైన ఇందాక రెడీ చేసుకున్న పాట్స్ని పెడితే వాటర్ పోసినప్పుడు కింద ఫ్లోర్ పైన కానీ అలాగే కార్పెట్ పైన కానీ పడకుండా ఈ ప్లేట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చి పాట్స్ని పెట్టుకోవడానికి స్టాండ్స్. ఇవి అమెజాన్లో కొన్నాను. ఈ స్టాండ్స్ కూడా డిఫరెంట్ హైట్లో ఉన్నవి కొన్నాను. ఒక బాక్స్లో 3 pieces ఉన్నాయి. టోటల్ 2 boxes కొన్నాను, అంటే 6 pieces వచ్చాయి. ఇంకా నా దగ్గర ఇంతకుముందు శిల్పారామంలో కొన్ని స్టాండ్స్ తీసుకున్నాను. అలాగే అమెజాన్లో కూడా కొన్ని ఆర్డర్ చేసి ఉన్నాను. సో ఇంతకుముందు కొన్నవి కూడా కొన్ని ఉన్నాయి. ఈ స్టాండ్స్ పైన ఇందాక రెడీ చేసుకున్న పాట్స్ని అరేంజ్ చేయబోతున్నాను. ఈ స్టాండ్స్ డిఫరెంట్ హైట్స్లో ఉన్నాయి కాబట్టి హైట్ వైజ్ వీటిని అరేంజ్ చేస్తున్నాను. ఈ స్టాండ్స్ పైన ఫస్ట్ ప్లేట్స్ పెట్టి ఆ ప్లేట్స్ పైన పాట్స్ని అరేంజ్ చేస్తున్నానండి. ఇందాక ఐరన్ గ్రిల్ని ఫిక్స్ చేసాం కదా, ఈ కార్నర్లో కార్పెట్ వేయకుండా ప్లాంట్స్ అన్నింటినీ ఫ్లోర్ పైన ఇలా స్టాండ్స్ని పెట్టి వాటిపైన ప్లేట్స్ని పెట్టి వాటిపైన ప్లాంట్స్ని పెట్టి అరేంజ్ చేస్తున్నాను. సో ఒకవేళ మనం వాటర్ పోసినప్పుడు స్పిల్ అయినా అది ఫ్లోర్ పైన పడిపోతుంది. క్లీన్ చేయడం మనకి ఈజీ అవుతుంది. ఒక బిగ్ పాట్ ఉంటే అందులో ఆలోవెరా వేసానండి. చూడండి, ఇది కార్నర్లో పెడుతున్నాను. ఇది పర్పుల్ కలర్ పెయింట్ వేసిన పాట్ అండి. చూడండి ఎంత క్యూట్ గా ఉందో. ఇందులో టమాటో చెట్టు వేసాము. ఈ టమాటోస్ వల్ల ఈ ప్లాంట్ ఏంటంటే స్ట్రైట్ గా ఉండకుండా ఇలా వంగిపోతా ఉంది. వెయిట్ ఎక్కువ ఉంది కదా టమాటోస్ వల్ల. సో దీన్ని ఇప్పుడు గ్రిల్ ఫిక్స్ చేసాం కదా, ఆ గ్రిల్ నుంచి ఒక రోప్ తీసుకొచ్చి నేను ఈ ప్లాంట్ కి కొంచెం సపోర్ట్ ఇవ్వబోతున్నాను. ఇప్పుడు ఇక్కడ ప్లాంట్స్ అన్నింటినీ అరేంజ్ చేశాను. చూడ్డానికి పాట్స్ అన్నీ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. ఇంట్లో కొన్ని సజ్జలు ఉంటే అవి ఈ ఎల్లో కలర్ పాట్లో వేసానండి. చూడండి ఎంత బాగా ప్లాంట్ వచ్చేసిందో. చూడండి టమాటోస్ ఎంత బాగా కాస్తున్నాయో. కర్రీస్లోకి డైలీ మాకు ఈ టమాటోస్ మంచిగా యూజ్ అవుతున్నాయి.
చక్కగా ప్లాంట్స్ అన్నింటినీ అరేంజ్ చేసేసరికి బర్డ్స్ వస్తున్నాయి చూడండి. ఇది ఎంట్రన్స్లో ఉన్న బాల్కనీ కదా, సో ఎంట్రన్స్లో వెల్కమింగ్ చెప్తూ ఏదైనా కొంచెం యాడ్ చేస్తే బాగుంటుందని ఇది అమెజాన్లో ఆర్డర్ చేశానండి. ఓం సింబల్ లాగా ఉంది, కానీ మీరు కీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే లార్డ్ గణేష ఇమేజ్ కూడా ఇందులో ఉంది. బోత్ ఇన్ వన్ అన్నమాట, ఓం ప్లస్ లార్డ్ గణేష. వెల్కమింగ్ నోట్ కోసం ఇది ఎంట్రన్స్లో పెట్టడానికి నాకు పర్ఫెక్ట్గా అనిపించింది. ఇది వుడెన్ స్టూల్ అండి, కాకపోతే కొంచెం హైట్ ఉంటుంది. మధ్యలో 2 ర్యాక్స్ వచ్చాయి. మేము మెజర్మెంట్స్ ఇచ్చి అలాగే డిజైన్ కూడా మెన్షన్ చేసి చేయించుకున్నాము. ఇది ఎంట్రన్స్లో పెడితే బాగుంటుందని మేమే ప్లాన్ చేసుకొని దాని ప్రకారం చేయించుకున్న స్టూల్ అండి ఇది. ఇది నేను బ్లూ కలర్ పెయింట్ వేసిన పాట్ అండి. ఈ ప్లాంట్ వచ్చి నర్సరీలో కొన్నప్పుడు ప్లాస్టిక్ పాట్తో సహా ఇచ్చారనమాట. ఈ ప్లాస్టిక్ పాట్ని నేను పెయింట్ వేసిన బ్లూ పాట్లో పెడుతున్నాను. సో బ్లూ పాట్లో పెట్టడం వల్ల చూడడానికి బాగుంది కదా. స్టార్టింగ్లో ప్లాంట్స్ అన్ని పాట్స్లో అరేంజ్ చేసుకున్నాము కదా, సో వాటికన్నింటికి వాటరింగ్ చేస్తున్నాను. అంతా అరేంజ్ చేశానండి. సో ఫైనల్ వ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
బాల్కనీ ఆర్గనైజ్ చేయకముందు ఎలా ఉండేదో, ఆర్గనైజ్ చేశాక ఎలా బ్యూటిఫుల్ గా తయారైందో, బాల్కనీ మేక్ ఓవర్ ఐడియాస్ అండ్ టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. టిల్ దెన్ టేక్ కేర్, బై.